చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక అనంతమ్మ దగ్గర ఉంటూ అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్తూ భిక్షాటన చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. పాఠశాలకు రమ్మని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పవేణి పలుమార్లు అమ్మాయికి సూచించిన కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. నేటి ఉదయం మీర్జాపల్లి రైల్వే స్టేషన్ లో అమ్మాయి పాఠశాలకు వెళ్లకుండా భిక్షాటన చేస్తున్న విషయాన్ని గమనించిన స్థానిక సర్పంచ్ సునీత యాదగిరి పోలీసులకు, ఉపాధ్యాయులకు, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు మీర్జాపల్లి గ్రామానికి చేరుకుని భిక్షాటన చేస్తున్న ఆ బాలికను వారి కుటుంబ సభ్యులకు బాలల సంరక్షణ కార్యాలయానికి తరలిస్తున్నట్లు అధికారులు సూచించి మెదక్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివానందం మాట్లాడుతూ మీర్జాపల్లి గ్రామంలోని ఓ మైనర్ బాలిక పాఠశాలకు వెళ్లకుండా భిక్షాటన చేస్తుందని సర్పంచ్ ద్వారా సమాచారం రావడంతో గ్రామానికి చేరుకుని అమ్మాయిని విచారించి బాలల సంరక్షణ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. అమ్మాయి 11 సంవత్సరాల క్రితం శోభ అనే మహిళకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దొరికినట్లు, అప్పటి నుంచి శోభ తల్లి అయిన అనంతమ్మ దగ్గర ఉంటున్నట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. కొద్ది రోజులుగా పాఠశాలకు వెళ్తూ మరికొద్ది రోజులు భిక్షాటన చేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటుందని, పాఠశాలకు వెళ్లాల్సిన అమ్మాయి భిక్షాటన చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పవేణి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్, అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి, ఐసిడిఎస్ సిబ్బంది మంజుల, అశోక్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మనోజ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు జి శివానందం. నేను శంకరంపేట ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు మిర్జాపల్లి గ్రామ సర్పంచ్ అయిన యాదగిరి గారు ఫోన్ చేసి ఒక మైనర్ బాలిక మిర్జాపల్లి రైల్వే స్టేషన్లో భిక్షమెత్తుందనే సమాచారం మీద వచ్చి ఆమెని విచారించగా ఆమె మిర్జాపల్లిలో నివాసం ఉండి అనంతమ్మకు సంబంధించిన అమ్మాయిగా తెలిసింది. ఇది వెరిఫై చేయగా ఈమె అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినా వెరిఫై చేయగా గత 11 సంవత్సరాల క్రితము వాళ్ళ కోడలైన శోభకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికిందని తెలియజేయడం జరిగింది. ఇమీడియట్గా మన సిడబ్ల్యూసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి గ్రామ బాల రక్షణ కమిటీలో భాగంగా సిడబ్ల్యూసీ వాళ్ళకు తదుపరి విచారణ గురించి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.